హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఈ రోజులో ఒక 6 డేస్ గ్రూప్ 2 సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా మనకు అదర్ గ్రూప్ 1 టీజీపీఎస్సీ ఆల్ ఎగ్జామ్స్ సంబంధించిన మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం October 2 నుంచి వెళ్ళి. సో ఇప్పటి నుండి ఒక 1 వీక్ ఫ్రీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది షెడ్యూల్ అని చెప్పేసి మనం ఇండియన్ హిస్టరీ సంబంధించి ఫ్రీ అంటే డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ఫ్రీ మెంటర్షిప్ అనేది చేస్తున్నాం యూట్యూబ్లో. సో ఏ విధంగా ఉంటుంది మనం పెయిడ్ కోర్స్ తీసుకుంటే అని చెప్పేసి ఈ 6 డేస్ తినండి. తర్వాత మీకు నచ్చితే తీసుకోండి. గ్రూప్ 2కి ఏమో 499 ఉంటుంది. ఎవరికంటే గ్రూప్ 2కి 499 ఉంటుంది. ఎవరైతే మన ఎనీ కోర్స్ 30 రూపీస్ కోర్స్ కానీ ఎనీ కోర్స్ మన యాప్లో తీసుకుంటారో వాళ్ళ 499 ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 కాకుండా రిమైనింగ్ గ్రూప్ 2 గ్రూప్ 3కి 499 ఉంటుంది. రిమైనింగ్ గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ ఏఈ ఏడబ్ల్యూఈ అలా అన్ని ఎగ్జామ్స్ వాళ్ళకు 299 ఉంటుంది మెంటర్షిప్. ఇంకోటి ఎంప్లాయీస్ బ్యాచ్ అని ఉంటుంది, వాళ్ళకి కూడా 499 ఉంటుంది ఎంప్లాయీస్ గ్రూప్ 2 సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన ప్రైజెస్ October 2 నుంచి స్టార్ట్ చేస్తాము. ఈరోజు ఏంటంటే సింధు నాగరికత సంబంధించి మనం ఏ టాపిక్స్ చదవాలి, ఏ బుక్స్ రిఫరెన్స్ మాత్రం నేను ఇక్కడ వీడియోలో చెప్పట్లేదు. నేను మెంటర్షిప్ ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళకు డీటెయిల్గా బుక్ లిస్టు బుక్ లిస్ట్లో కూడా ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ స్కిప్ చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తాను. బట్ మీరు ఉన్న సోర్స్తో చదవండి. సో సింధు నాగరికత సంబంధించి ఏం చూడాలి, ఎక్కడ ఏం చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఇండియా అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న సింధు నాగరికత ప్రదేశాలు చూడాలి. ఇది యూపీఎస్సీలో ఒక 4-5 టైమ్స్ వచ్చింది. టీజీపీఎస్సీలో ఏపీపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 10+ టైమ్స్ వచ్చింది. అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే క్రింది వాటిలో సింధు నాగరికత ప్రాంతం ఏది అంటాడు. క్రింది వాటిలో సింధు నాగరికత ప్రాంతం కానీ 4 ఇస్తాడు. 3 సింధు నాగరికత ఉంటాయి, ఒకటి వేరే ప్రాంతం ఉంటుంది. జస్ట్ స్లైడ్ అక్షరం చేంజ్ చేసి నీ క్వశ్చన్ ఇస్తాడు. కాబట్టి ఒక 16 ప్లేసెస్ ఉంటాయి. ఆ 16 ప్లేసెస్ బట్టి పట్టాలి. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ 100% రావడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హరప్ప, మహెంజోదారో, నెక్స్ట్ చూసుకుంటే చన్హోదారో, నెక్స్ట్ చూసుకుంటే మనకు రోపారు, రంగాపూరు, దొలవీర, లోతాల్, కాళీబంగన్, బనవాలి, రాఖీ గర్హి, ఇట్లా సర్కోటాడ, రోపారు, అలంగీపూర్, ఇట్లా ఈ ప్లేసెస్ అవి ఇండియాలో ఉన్నాయా పాకిస్తాన్లో ఉన్నాయా ఇది చూసుకోవాలి. కొన్ని పాకిస్తాన్లో ఉన్న ప్లేసెస్ ఉంటాయి. ఒక మహెంజోదారో ఉన్నది, అది పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతం. సో ఈ విధంగా చూసుకోండి. ఫస్ట్ చూసుకోవాల్సింది ఇది ఏంటంటే షార్ట్ నోట్స్ కూడా రాసుకోండి. మీరు ఒక పేజ్ ఉంటే పేజీకి ఇట్లా 3 లైన్స్ కొట్టి ఇక్కడ ఇట్లా రావాలి. జస్ట్ మీ ఐడియా ప్రకారం రావాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు హరప్ప ఉంది. హరప్ప ఇది ఏ నది ఒడ్డున ఉన్నది? హరప్ప అనేది ఏ నది ఒడ్డున ఉన్నది? దాన్ని కనిపెట్టింది ఎవరు? ఈ టేబులెట్ ఫార్మాట్ కూడా 16కి కావాలి. అదేవిధంగా హరప్పాలో ఏమేమి దొరికినాయి, దాండ్యాగారాల నగరం దొరికింది, ఇట్లా చూసుకోండి. ఇప్పుడు ఒక కోర్స్ కూడా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మహెంజోదారో ఉన్నది, MB per second. మనం ఫోన్స్ అందరూ చూద్దాం, MB per second. M అంటే ఏంది? మహెంజోదారో. B అంటే ఏంటి? బెనర్జీ. RD బెనర్జీ కనిపెట్టిండు. ఏ నది ఒడ్డున ఉన్నది? సింధు నది ఒడ్డున ఉన్నది. ఇట్లా చూసుకోవాలి. M అంటే మహెంజోదారో, B అంటే బెనర్జీ కనిపెట్టిండు, S అంటే సింధు నాగరికత, MB per second. ఇంకోటి హరప్ప, HDR కంటెంట్ అని మనం యూట్యూబ్లో వస్తుంది కదా. H అంటే హరప్ప, దయారాం సహాని కనిపెట్టిండు, రావి నది ఒడ్డున ఉన్నది. ఇట్లా కోర్స్ రూపంగా కూడా మనం పెట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా పెట్టుకుంటే ఇది హూ ఇస్ హూ అయిపోతుంది. ఇక్కడ దొరికిన ప్రదేశాలు ఇప్పుడు అదే మహెంజోదారో అనుకో, బ్రౌన్స్ డాన్సింగ్ ఉమెన్ కానీ ఇక్కడ చాలా దొరుకుతాయి. ఏకా కానీ అంటే మన ఎడ్ల బండి కానీ, కొలబద్ద కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. అతిపెద్ద ధాన్యాగారము, అతిపెద్ద మహాస్నాన వాటికి ఇవన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇది టేబులెట్ ఫార్మాట్లో ఉండాలి. సింధు నాగరికత సంబంధించి 3 A4 సైజ్ పేపర్లు మీరు మొత్తం కంప్లీట్ చేయాలి, 2 or 3. నెక్స్ట్ ఏంటిది? నార్త్లో అంటే బౌండరీస్, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, లాస్ట్ బౌండరీస్ ఈస్ట్ వెస్ట్ ఇవి చూసుకోవాలి. మాండా సౌత్లో అయితే ఇట్లా ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దొలవీర నుంచి స్పెషల్ ఫోకస్ చేయాలి. ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇండియా నుంచి వెళ్ళి హరప్పా సైట్లో వచ్చింది ఏకైక ఇదే కాబట్టి దీని గురించి మనం స్పెషల్ ఫోకస్ చేయాలి. ఏ ఇయర్లో యునెస్కో గుర్తించింది, ఏ రాష్ట్రంలో ఉన్నది, ఇక్కడ ఏమేమి దొరికినాయి, ఎట్లా ఉంది వ్యవస్థ అనేది 3 టైర్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ దొలవీరలో. అదంతా మనం డిస్కస్ చేయాలి, చదువుకోవాలి మీరున్న బుక్లో. వీళ్ళకి తెలిసిన లోహం ఏంటిది, తెలియని లోహం ఏంటిది, తెలిసిన ఎనిమల్స్ ఏంటి, తెలియని ఎలిమెంట్స్ ఏంటి, ఇలా ఐరన్ తెలియదు, ఇట్లా అవన్నీ మనం
చూసుకోవాల్సి ఉంటుంది టేబులెట్ ఫార్మెట్లో. అగ్రికల్చర్ స్పెషల్ ఫోకస్ చేయండి. వీళ్ళ కాలంలో వీళ్ళు ఏమేమి పంటలు పండించేటోళ్ళు, ఏమేమి పంటలు వీళ్ళకి తెలుసు, అత్యధికంగా ఏం పండించేటోళ్ళు, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ 1లో కూడా ఇదే క్వశ్చన్ మీద వచ్చింది. ఓకేనా. ఇలా పత్తి పండించింది వీళ్ళే, బార్లీ పండించిళ్ళు, గోధుమ పండించిళ్ళు, ఇట్లా చూసుకోండి. పొలిటికల్ సిస్టమ్, వీళ్ళు పురోహిత వర్గమా ఏం వర్గము అనేది ఉంటుంది. బట్ వీళ్ళ కాలంలో టెంపుల్స్ అనేది నిర్మించలేదు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే పాయింట్స్ ఉంటాయో మన ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది, ఒక స్టేట్మెంట్ వీళ్ళ కాలంలో అతిపెద్ద టెంపుల్స్ నిర్మించారు అని క్వశ్చన్ వస్తుంది. రాంగ్ ఆన్సర్, అది తప్పు స్టేట్మెంట్ అన్నట్టు. ఇంకోటి పశుపతి దేవుడు ఉంటాడు, ఆ దేవుని చుట్టూ కొన్ని ఎనిమల్స్ ఉంటాయి, జింక ఇట్లా, అది ఖచ్చితంగా పట్టాలి. అది ఎగ్జామ్లో 100% వచ్చే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ వీరు పూజించిన ట్రీస్ ఏంటి, రావి చెట్టును పూజించేటోళ్ళు, ఇట్లా పక్షులు ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ 1 లైనే, బట్ ఇదే ఎగ్జామ్లో వస్తుంది రేపు. జన్మించిన వాదాలు అంటే ఆర్కిటిక్ హోమోస్ ఆఫ్, ఇది మన ఏంటిది బాలగంధ తిలక్, మార్చ్, ఇట్లా కొంతమంది వీళ్ళ ఎక్కడ ముట్టిలు అని చెప్పేసి వాదాలు ఉంటాయి, ఆ వాదాలు చూసుకోండి. ఇది మన థీమ్స్. వాటిని మీరు 2 పేజెస్ రాసి నాకు మెంటర్షిప్ వల్ల సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ పెడతా. ప్రతి ఒక్కరూ వాళ్ళ నోట్స్ రాసి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయాలి. సో వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకు మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకొని గ్రూప్లో వాళ్ళకి మంచి అంటే ఏది రాయాలి ఇట్లా అని అందరూ ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు. దీనికి ఏంటంటే మనం నెక్స్ట్ అంటే మెంటర్షిప్ వాళ్ళకి ఏం చేస్తా అంటే ఇది టాపిక్స్ మార్నింగ్ ఇస్తా, మార్నింగ్. నైట్ ఏం వస్తుంది అంటే నైటు అంటే 6-7:30 వరకు అట్లా ఈ టాపిక్ మీద గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SIPC తెలంగాణలో జరిగిన APPS జరిగిన ఈ ఎగ్జామ్స్ బేస్డ్గా ప్రీవియస్ రిక్వెస్టెన్స్ ఏమొచ్చినాయో అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ పైన టాపిక్స్ పైన మాత్రమే. అప్పుడు మీకు ఏమవుతుంది, టాపిక్స్ చదువుతారు, టాపిక్స్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మీకు ఓకే నేను కరెక్ట్ చదివినా అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. ఇన్ కేసు ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్ చేయలేదనుకో మళ్ళీ ఒకసారి అదే టాపిక్ ఈ దేవుని చుట్టూ ఉన్న ఎనిమల్స్ నీకు గుర్తు రాలే, ఒక 3 గుర్తు వచ్చినా ఇంకోటి గుర్తు రాలే. సో ఇక్కడ నువ్వు తప్పు పెట్టినావు PYQ, నువ్వు డైరెక్ట్ ఇది పోతావు ఇదే టాపిక్ కాడికి పోయి మళ్ళీ ఒకసారి చూస్తే నీకు 100% సూపర్గా గుర్తుంటుంది. ఇది మెంటర్షిప్. జస్ట్ 499 ఫర్ గ్రూప్ 2. ఎవరికి ఇది మన దాంట్లో ఏదో ఒక 30 రూపీస్ కోర్స్ ఎనీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇది ఓన్లీ 3 డేసే ఉంటుంది ఆఫర్ కూడా, ఒక 100 మెంబర్స్కి ఏముంటుంది. 299 ఫర్ SIPC, AEE, AE అని అదర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అందరికీ ఇది ఉంటుంది కాస్ట్. ఇదేమో గ్రూప్ 2 వాళ్ళకు అంటే 4 సబ్జెక్ట్స్. ఇట్లా డైలీ థీమ్స్ అనేది వస్తాయి మీకు, మన యాప్లో వస్తుంది. ఇది మాత్రం యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడు ఒక 1 వీక్ వరకు ఫ్రీ ఉంటుంది. ఈవినింగ్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా పెట్టే అంటే టెలిగ్రామ్లో పెట్టేస్తా, చూసుకోండి. మన ప్రతి ఒక్కరు TSPSC గురువు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మన రోహిత్ GS అకాడమీ అనే యాప్ ఉంటుంది, యాప్లో కూడా జాయిన్ కాండి. ఇది PDF నేను అలా పెట్టేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.